ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవం, విశాఖలో అల్లూరి సీతారామరాజు పార్కు ప్రారంభం, నార్కోటిక్ డాగ్ లైకా సహాయంతో గంజాయిని పట్టుకున్న పోలీసులు, విశాఖలో 100 కోట్లతో భారీ అమ్యూజ్మెంట్ పార్క్, విశాఖ వేదికగా రీజనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్, విశాఖలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీ, విశాఖలో విజయవంతంగా పీఎం విశ్వకర్మ ప్రదర్శన కమ్ వాణిజ్య మేళా, విబిజీ రామ్జీ పథకంపై విశాఖలో 3 రోజుల పాటు ఓరియంటేషన్ ప్రోగ్రాం తదితర అంశాలతో కూడిన సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి శ్రీనుబాబు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో 91 మరియు 92వ స్నాతకోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విశ్వవిద్యాలయ 100 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్, ఏయూ పూర్వ విద్యార్థి డాక్టర్ పూర్ణచంద్రరావు సుగ్గుర్తి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లావజ్జల పతంజలి శాస్త్రికి డాక్టరేట్లు అవార్డులను ప్రదానం చేశారు. విశాఖ నగర పోలీస్ ఆధ్వర్యంలో నూతనంగా శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్ లైకా సహాయంతో కిరణ్డోల్ ట్రైన్లో అక్రమంగా తరలిస్తున్న 6 కేజీల గంజాయిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో గంజాయిని గుర్తించి తదుపరి చర్యలకై గోపాలపట్నం పోలీసులకు అప్పగించారు. విశాఖ నగరంలోని హెచ్బీ కాలనీలో అత్యాధునిక హంగులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు పార్కును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. అనంతరం ఆ పార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు పేరు మీదుగా 4.75 ఎకరాల్లో సుమారు 10 కోట్ల వ్యయంతో ఆంపీ థియేటర్, స్కేటింగ్ రింగ్, క్రికెట్ నెట్, క్యాఫెటేరియా, మరుగుదొడ్లు, పార్కు, డ్రైనేజీ వ్యవస్థ, సెక్యూరిటీ క్యాబిన్ వంటి అన్ని సదుపాయాలతో ఈ పార్కును తీర్చిదిద్దామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయకి తీసుకెళ్లే దిశగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరో కీలక అడుగు వేసింది. విశాఖలో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 100 కోట్లతో అత్యాధునిక అమ్యూజ్మెంట్ పార్క్ మరియు రిసార్ట్ అభివృద్ధి కోసం మెస్సర్స్ మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్తో పర్యాటక శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై వేదికగా నిర్వహించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్స్పో 2026లో మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. విశాఖ వేదికగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల రీజనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్ను నిర్వహించారు. రుషికొండ వేదికగా నిర్వహించిన ఈ సెమినార్లో నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్ రోహిత్ కుమార్, నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ గౌరవ్ కటియార్, ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ అనంత్ శంకర్లతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, అండమాన్ నికోబార్కు చెందిన ఉన్నత స్థాయి అధికారులు, నీతి ఆయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 63వ ఎడిషన్ను విశాఖలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆర్కే బీచ్లో నిర్వహించిన ఈ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీలో వందలాది మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఒలింపియన్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జిన్సన్ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులలో స్ఫూర్తిని నింపారు. విశాఖపట్నం బీచ్ రోడ్లో విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో పీఎం విశ్వకర్మ ప్రదర్శన కమ్ వాణిజ్య మేళను విజయవంతంగా నిర్వహించారు. పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారులైన కళాకారులు, శిల్ప కళాకారులకు మార్కెటింగ్ సహాయం అందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 100కు పైగా పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు స్టాళ్లు ఏర్పాటు చేసి తమ హస్తకళలు, కళాకృతులను ప్రదర్శించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విబిజీ రామ్జీ అమలు విధానాలు, లక్ష్యాలు మరియు సమర్థవంతమైన అమలు కోసం అనుసరించవలసిన మార్గదర్శకాలపై విశాఖ వేదికగా 3 రోజుల పాటు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. బుదిల్ పార్క్ హోటల్ వేదికగా నిర్వహించిన ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో 15 రాష్ట్రాల నుంచి 30 మంది అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఇట్లు శ్రీనుబాబు, విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.